అండ్ కమింగ్ టు నాన్ వెజిటేరియన్స్ అండ్ వెజిటేరియన్స్, Yeah. హార్ట్ ప్రాబ్లమ్స్ నాన్ వెజిటేరియన్స్లో ఎక్కువ ఉంటుంది అనేది ఒక నోషన్గా కనపడుతూ ఉంటుంది. హౌ ట్రూ ఇట్ ఈస్ అండ్ మీరు చెప్పే జాగ్రత్త ఏంటి? నాన్ వెజిటేరియన్ నిజంగా నాన్ వెజ్ తీసుకోవడం హానికరమా? లేదంటే ఇప్పుడు మాంసాహారంలో రెడ్ మీట్ అని ఉంటుందండి. రెడ్ మీట్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మటన్, పోర్క్, బీఫ్. సో ఇలాంటి వాటిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు నార్మల్గా మిగతావి అంటే మన ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ఇలాంటివి దే ఆర్ ఓకే అండి. సో నాన్ వెజిటేరియన్ వర్సెస్ వెజిటేరియన్ తీసుకుంటే నాన్ వెజిటేరియన్ తీసుకోకూడదని లేదు. దానిలో నాన్ వెజిటేరియన్లో రెడ్ మీట్ని అవాయిడ్ చేయడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకుంటే మంచిదండి. అండ్ రెండోది ఏంటంటే మనకి బాడీ ఆల్సో నీడ్స్ ప్రోటీన్స్. మనకి జనరల్గా ట్రెడిషనల్గా మనకి ఇండియాలో, భారతదేశంలో ఇట్స్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్. మనం రైస్ తీసుకుంటాము అండ్ దెన్ కర్రీస్, కూరగాయలు తీసుకుని ఉంటాం. వాటిల్లో మనకి ప్రోటీన్ సరిపడినంత రాకపోవచ్చు. సో అందుకని నాన్ వెజ్ తీసుకునేవారు నాన్ వెజ్ మానేయటం అనేది కరెక్ట్ కాదు. తీసుకోవచ్చు, బట్ దానిలో రెడ్ మీట్ అనేది తగ్గించుకోండి. అండ్ ఫిష్కి సంబంధించి కొంతమంది ఫిష్ మంచిది అంటారు, కొంతమంది అంటే సీ ఫిష్ మంచిది కాదు, లెడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అందులో మెటల్స్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ మంచిది కాదు కొంతమంది. మీ అడ్వైజ్ ఏంటి? ఫిష్ ఎక్కువ తీసుకునే వాళ్ళు HDL లెవెల్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో. సో ఫిష్ ఆయిల్లో కూడా లేదా ఫిష్లో కానీ. సో దానివల్ల HDL లెవెల్స్ కొంచెం పెరగటం, ట్రైగ్లిజరైడ్స్ కొంచెం తగ్గటం అనేది జరగవచ్చు. సో అమాంగ్ ది నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్లో ఫిష్ ఈజ్ ఎ గుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండి. ఓకే. సో